వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకుండానే 3 బ్యాచ్లు అడ్మిషన్లు స్వీకరించింది. మొదటి బ్యాచ్ మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి చేసుకోబోతున్న గుర్తింపు ధ్రువపత్రాలు దక్కే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో ఉన్న ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఏపీలోనూ ఉండాలనే ఉద్దేశంతో 2020లో కడప కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తీసుకోకుండానే నాటా ప్రవేశ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారిని కోర్సుకు ఎంపిక చేసింది. 2020లో అడ్మిషన్లు ప్రారంభించి 2021-22లోనూ పిల్లలను చేర్చుకున్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థుల 5 ఏళ్ల కోర్సు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఈ నెల 16 నుంచి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతవరకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకపోవడం వల్ల పరీక్షలు రాసి ప్రయోజనం ఏంటని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. సర్టిఫికెట్లు లేకుండా బయటికెళ్లి ఏం చేయాలని ఆక్రోశిస్తున్నారు. ఇప్పుడు మాకు ఇంకో 1 మంత్లో మా ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది సార్. ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయి కూడా మాకు ఇప్పుడు ఎట్లా అంటే COA రికగ్నైజేషన్ లేకపోతే మాకు బయటికి వెళ్ళి లైసెన్స్డ్గా వర్క్ చేయడం కుదరదు. ఇప్పుడు 1 వీక్లో ఫ్యాకల్టీ లేకుండా మాకు కాలేజ్ పెట్టకుండా ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళాలి అంటే ఏంటి? ఓకే, COA ఇవ్వట్లేదు, ఏదో చెప్తున్నారు రీజన్స్, అది కానీ సర్టిఫికెట్స్ ఇస్తే ప్రూఫ్ అన్నీ ఉన్నాయా మాకు? మేము ఫెయిల్ అయితే ఫైనల్ ఇయర్ 5 years చదివాము. మా ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్లో బయటికి వెళ్ళి ఏ జాబ్స్ చేయాలి? మాస్టర్స్ చేసే వాళ్ళు ఎలా చేస్తాము? మాకు ఆన్సర్ కావాలి సార్ కాలేజ్ నుంచి. ఈ COA ఉంటేనే మీరు ప్రాక్టీస్ చేశారో నెక్స్ట్ మీరు ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు అన్నది మాకు ఒక లైసెన్స్ లాగా ఉంటుంది. సో ఈ COA లేకపోవడంతో మాకు అది ఫ్యూచర్ ఏంటి కూడా అర్థం కావట్లేదు. కరోనాలో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మీకు వస్తుంది అని ప్రాసెస్ జరుగుతుందని చెప్పి మేము జాయిన్ అయ్యాం. ఓకే, వస్తుంది, గవర్నమెంటే కదా పెట్టింది అనుకున్నాం. సో అది ఇప్పటికైతే రాలేదు మాకు. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దట్ COA నెంబర్ కానీ నెక్స్ట్ మేము ఫ్యూచర్లో మాస్టర్స్ చేయడానికి కానీ అండ్ నెక్స్ట్ మేమేమన్నా ఫామ్స్లోకి ఒకవేళ మేమేమన్నా ఆఫీస్ పెట్టుకున్నా సరే మాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీస్ ఆర్ మా ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ నుంచి, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి ఇది మా రిక్వెస్ట్. హాస్టల్ ప్రొవైడ్ చేయట్లేదు, ఫ్యాకల్టీ రావట్లేదు, మేము ఏం చేయాలి? సో మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు హెల్ప్ చేయాలి, ఈ ఇష్యూస్ని కొంచెం చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇదిలా ఉంటే ఏటా 4 ఏళ్ల ఫైన్ ఆర్ట్స్ కోర్స్ ప్రవేశాలకు నిర్వహించే యాడ్సెట్ నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదల కాలేదు. యానిమేషన్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అప్లైడ్ ఆర్ట్, శిల్పం, ఇంటీరియల్ డిజైన్ కోర్సులకు సంబంధించి 240 సీట్లు ఏటా భర్తీ చేయాల్సి ఉంది. కానీ వర్సిటీకి సొంత భవనాలు, సరైన హాస్టల్ వసతి, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగానే ప్రవేశ పరీక్ష లేకుండా చేర్చుకుంటున్న మొత్తం సీట్లు భర్తీ కావడం లేదు. ఏటా ఏప్రిల్, మే మధ్యలో యాడ్సెట్ ప్రవేశాలు నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది జూన్ నెల 2వ వారం దాటినా నోటిఫికేషన్ ఇవ్వలేదని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికీ COA నుంచి ఒక స్పష్టమైనటువంటి పర్మిషన్ ఇప్పటికీ రానటువంటి నేపథ్యం విద్యార్థుల జీవితాల్లో కలవర పెడతా ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలి. ఈరోజు ఆర్కిటెక్ట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు, కాంట్రాక్టర్లు వారి యొక్క లావాదేవీల పంపకాల్లో భాగంగా విద్యార్థులను అక్యూజ్డ్ చేస్తున్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ కాసన్ డిపాజిట్ కూడా ఒక్కొక్క విద్యార్థి నుంచి 12,000 రూపాయలు యూనివర్సిటీకి చెల్లించారు. మరి ఏ విధంగా వైస్ ఛాన్సలర్ గారు నైతిక బాధ్యత వహించకుండా ఇవాళ హాస్టల్ని ఎత్తివేస్తారు? జగన్మోహన్ రెడ్డి సొంత బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిని కడప ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా నియమించుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యపై కూటమి ప్రభుత్వమైనా దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.